హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి మంచి వీడియో మరికొంతమందికి చూసే అవకాశాన్ని కూడా మీరు కల్పించినట్లు అవుతారు. సో వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటివరకు ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసేయండి. ఇది వచ్చేసి మంగళవారం రోజు ఈవినింగ్ అండి. పిల్లలకైతే పప్పాయ కట్ చేసి ఇస్తున్నాను అనమాట. ఈ వింటర్ సీజన్లో పిల్లలకి పప్పాయ అయితే డైలీ ఇవ్వడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ వీక్లీ 3 times 4 times అయినా పప్పాయ అనేది పిల్లలకి పెట్టండి. ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే జలుబు దగ్గులు అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట. ఇది చాలా మంచిదండి హెల్త్కి. తప్పకుండా పిల్లలకైతే డైలీ పెట్టడానికి ట్రై చేయండి. ఇక్కడ నైట్ టైంలో అరౌండ్ 8 అట్లా అయిందేమో టైం అయితే. ఆ టైంలో బాబా గారు అయితే ఊరేగింపుకి వచ్చారనమాట. ఇలా అసలు ఎంత అంటే చెప్పడానికి మాటలు లేవండి. అంత అందంగా అలంకరించారు బాబా గారు అయితే. అన్ని పూల మధ్యలో అసలు మెరిసిపోతున్నారని చెప్పొచ్చు. అంత కలకల్లాడిపోతున్నారనమాట. అసలు అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అంత బాగున్నారనమాట. ఒకసారి మీరు కూడా నేను జూమ్ చేస్తాను, ఒకసారి చూసేయండి. ఇక్కడ వీధి వీధి తిరుగుతారండి ఇలా ట్రాక్టర్ మీద. మనం దర్శనం చేసుకోవచ్చు. ప్రసాదాలు ఏమైనా ఇచ్చేది ఉంటే ఇచ్చుకోవచ్చు. కానుకలు కానీ, టెంకాయ కొట్టుకునే వాళ్ళు, పండ్లు సమర్పించేవాళ్ళు, ఇలా ఎవరికి చేతనైనంత ఎవరికి తోచింది వాళ్ళు అనమాట. ఇలా దండం పెట్టుకొని వెళ్ళొచ్చు. ఇంకా ఇక్కడైతే మా ఇంటి మీదకి వచ్చింది ట్రాక్టరు. అసలు నేనైతే అలా చూస్తూ ఉండిపోతున్నానండి. పిల్లలు వీడియో తీస్తున్నారనమాట. నేనైతే టెంకాయ పట్టుకొని ఉన్నాను. అసలు నిజంగా ఇంకాసేపు ఉంటే బాగుండు, ఇంకాసేపు అలాగా ఆగితే బాగుండు అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇదిగోండి ఒకసారి చూసేయండి బాబాని. కాకపోతే మా సైడు ఏ దేవుడు ఊరేగింపుకి వచ్చినా సరే, ఏ పండక్కైనా సరే ఇంటి ముందుకి రాగానే వారు పోస్తారండి. నిండు ఉన్న బిందె నీళ్ళు అనేది వారు పోస్తారనమాట. దేవుడు ముందర పోస్తారు. ఇక్కడైతే నేను అది చూసిందే లేదండి. అసలు ఎవ్వరు నీళ్లు పోయరు. మా సైడ్ అయితే రోడ్డు అనేది పొడ లేకుండా అట్లా బిందెలతో నీళ్లు పోస్తూనే ఉంటారనమాట. దేవుడు వచ్చినంత దూరము అలా పోస్తూనే ఉంటారు. ఆ రోడ్డు అనేది పొడ అంటే ఏమంటారు, ఆరిపోయినట్టుగా ఉండకూడదు. మొత్తం తడితో కల్లేప చల్లినట్టుగా మొత్తం కూడా వారు పోస్తారనమాట. ఇక్కడైతే నేను అది చూడలేదనమాట. ఎందుకో తెలియదు, ఇక్కడైతే అంతగా వారిపోయడం నేను చూడలేదండి. అసలు ఇక్కడ అలవాటు లేదా, లేకపోతే సిటీ కల్చర్లో అలా అడగంటిపోయిందో తెలియట్లేదు అనమాట. ఇది వచ్చేసి బుధవారం రోజు మార్నింగ్ అండి. మంగళవారం రోజు వీడియో అయితే ఏం షూట్ చేయలేదనమాట. ఇంకేది వచ్చేసి బుధవారం రోజు మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ 3:40కి అంతా లేచి ఇంక వంట అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి బచ్చల కూర పప్పు అయితే చేస్తానండి. ఆ తర్వాత నేను ఎగ్ ఫ్రైకి ఇలా ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట. మా వారికి బాక్స్ పెట్టాలి కదా. పొద్దున్నే వంట చేయాలంటే నైట్ ప్రిపరేషన్ మెయిన్ అండి. ఎప్పుడైనా సరే ఇలా చేసి పెట్టుకున్నామంటే నైట్ ప్రిపేర్ చేసి, అంటే రేపు మార్నింగ్ ఏం కర్రీ చేయాలి, ఏం అన్నం వండాలి, అంటే కలర్ రైసా సంథింగ్ అలాగా అసలు ఏం వంట చేయాలి అనేది నైట్కిన ఒకసారి అనుకొని, దానికి కావాల్సిన వస్తువులు ఏవైనా సరే, కూరగాయలు కానీ ఏవైనా సరే రెడీగా ఉన్నాయా లేదా చూసుకొని, కట్ చేసి పెట్టుకునే వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే అవి కట్ చేసి పెట్టుకొని రెడీగా పెట్టుకున్నామంటే వంట అనేది చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది అనమాట. మనం తక్కువ టైంలోనే మనకు వంట అనేది ఫినిష్ చేసుకోవచ్చు. అలా కాకుండా మార్నింగ్ లేచిన తర్వాత అప్పటికప్పుడు వెజిటేబుల్స్ కట్ చేసుకొని అప్పటికప్పుడు ఏం చేయాలి ఆలోచించుకొని ఇలా చేయాలంటే చాలా కష్టం. ఇన్ టైంలో పిల్లల్ని స్కూల్కి కానీ, హస్బెండ్ని ఆఫీస్కి కానీ పంపించలేమన్నమాట. అలా కాకుండా రేపు మార్నింగ్ ఏం చేయాలి, పిల్లలకి స్నాక్స్ ఏం చేయాలి, అసలు ఏ డ్రెస్ వేయాలి పిల్లలకి, ఇలాంటిదంతా కూడా నైట్ పడుకునే ముందే ఒక ప్లాన్ ప్రకారం చేసి పెట్టుకొని పడుకునేసేయాలన్నమాట. అలా చేస్తే మార్నింగ్ లేచిన తర్వాత హడావిడి లేకుండా ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకుంటూ పని అయితే చేసేసుకోవచ్చు. అసలు మనం చేస్తూ ఉంటే ఉదాహరణమాట ఒకటి పని వస్తూనే ఉంటాయి. మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఎవరైనా సరే మార్నింగ్ హడావిడి జరుగుతుంది అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. రేపు మార్నింగ్ పిల్లలకి ఏ డ్రెస్ వేయాలి, ఏం వంట చేయాలి, క్యారేజ్ ఏం పెట్టాలి అనేది ఒకటి. ఇంకా పిల్లలకి బట్టలు ప్లస్ క్యారియర్లు కూడా నైటే కడిగేసి, వాటర్ బాటిల్స్, స్నాక్స్ బాక్సులు అన్నీ కూడా నైట్ కడిగేసి ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నట్లయితే మార్నింగ్ పిల్లలకి స్కూల్కి లేట్ అయ్యే ఛాన్సే లేదనమాట.
ఇంకా నేనైతే అలాగే చేసుకుంటానండి. పిల్లల్ని స్కూల్కి లేట్గా పంపించడం నాకు అసలు ఇష్టం ఉండదు. అలాగే వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత తల దించుకోవాల్సి ఉంటుంది. అలా మనం మన పిల్లల్ని స్కూల్లో తల దించుకునేలాగా అస్సలు చేయకూడదనేది నా ఒపీనియను. ఇక ఇక్కడైతే ఇడ్లీ చేశాను, చట్నీ చేశాను. మా వారికి కాఫీ పెట్టిచ్చేసి బాక్స్ అయితే సర్దేశాననమాట. ఇప్పుడైతే టైము 5:20 అవుతుందండి. 5:20కి అంతా బాక్స్ అయితే రెడీ అయిపోతుంది. 5:20, 25కి తనైతే ఇంటి నుంచి బయలుదేరిపోతారనమాట. తను కాఫీ తాగే లోపల ఈ బాక్స్ పెట్టేశానంటే ఇంక తను వెళ్ళిపోతారు. ఇంకా ఈలోగా నేనైతే చిన్న చిన్న వర్క్స్ ఉంటే చేసేసుకున్నాను. పిల్లలైతే లెగిసారండి. ఇంకా మా వారికి చేసిన వంటే పప్పే పిల్లలకు కూడా పెట్టేస్తాను. ఎగ్ ఫ్రై అయితే లేదండి, తన వరకే చేశాను. మొత్తం పెట్టిచ్చేసాను. క్యారేజ్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా కొంచెం ఎక్కువగానే పెట్టాలి. కరెక్ట్గా ఒకరికే సరిపడేటట్టు పెట్టకూడదనమాట. ఇంకా ఇక్కడైతే పిల్లల కోసమని ఆమ్లెట్ చేస్తున్నానండి. పిల్లలు పప్పులోకి ఆమ్లెట్ చేయమని చెప్పేసి అడిగారనమాట. సరే అని చేస్తున్నాను. ఆమ్లెట్ చేసేటప్పుడు ఇలా ఎవరైనా చిన్న ట్రిక్ ఫాలో అయ్యి చేశారంటే గిన ఆమ్లెట్‌లో ఉప్పు, కారం, మసాలాలు ఉండలుండలుగా కనిపించవనమాట. ఓసారి ట్రై చేయండి. ముందైతే ఒక గిన్నెలో 3 గుడ్లు పగలగొట్టి పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత మరొక చిన్న గిన్నెలో ఒక 2 స్పూన్ల వరకు వాటర్ తీసుకున్నాను. అందులో మనకి ఎగ్‌లో ఎంత స్పైసెస్ యాడ్ చేయాలనుకుంటున్నామో ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా సంథింగ్ మీరు ఏ మసాలాలు ఆమ్లెట్‌లో వేసుకుంటారో అవన్నీ కూడా వేసేసుకోవచ్చు. అవన్నీ కూడా వాటర్‌లో ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసి ఆ తర్వాత ఎగ్‌లో వేసేయాలి ఆ వాటరు. అలా వేసినట్లయితే ఎగ్‌లో మనకు మసాలాలు, ఉప్పు, కారం అవి ఉండలుండలుగా లేకుండా ఉంటాయన్నమాట. ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈవెన్‌గా కలుస్తాయి మసాలాలన్నీ కూడాను. ఇంకా మాటలలో పడి ఈ ప్యాన్‌లో అయితే ఆయిల్ అయితే ఎక్కువ వేసేస్తాను చూడండి. ఆమ్లెట్‌కి నేను ఎప్పుడు కూడా ఇంత ఆయిల్ వేయనండి. పోపుకి వేసినంత ఆయిల్ వేసేసాను. అందుకని మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేసేసి మిగతా ఆయిల్ అంటే మిగిలిపోయిన ఆయిల్ మొత్తం కూడా తీసేసాననమాట. ఆమ్లెట్‌లో మరీ ఎక్కువ ఇప్పటికే ఎక్కువైపోయిందనమాట. నేను అంత ఎక్కువగా ఆయిల్ అయితే వేయనండి. కొంచెం తక్కువగా నాన్ స్టిక్ కాబట్టి కొంచెం వేసినా సరిపోతుంది. చూసారు కదా, ఇలా బాగా బీట్ చేశాను కాబట్టి పొంగడం కూడా ఎంత బాగా పొంగిందో. ఇలా చేస్తే వీళ్ళకి ఏంటంటే చిన్నపిల్లలు కదండి, ఉప్పు కారం మధ్య మధ్యలో అలా తగిలిందంటే తినడం మానేస్తారనమాట. ఇంక ఇలా ఎక్కువ అంటే స్పాంజీగా ఎందుకు చేశాను అంటే మధ్యాహ్నానికి అది కొంచెం మెత్తబడిపోయినట్టుగా పోతుంది కదా, అలా కాకుండా ఇలా స్పాంజీగా చేసాము అంటే అది అలా అవ్వకుండా ఉంటుంది. ఇంకో విషయం, నేను ఇందులో మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసాను, ఉప్పు కారం కూడా వేసానండి. మిరియాల పొడి వేయడం వల్ల నీసు వాసన లేకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న స్టాండ్ చూడండి 450 పడిందండి. ఇది బెస్టా వేస్టా అనేది మీరే చెప్పేయండి. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, వెయిట్ ఉంది, బాగానే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి చైర్, నార్మల్ చైర్ ఎంత హైట్ ఉంటుంది కదా, మనం చైర్లో కూర్చుంటాం చూసారా, అంత హైట్ ఉందన్నమాట. ఇదైతే 3 లేయర్ వచ్చింది, 3 స్టెప్స్ వచ్చింది. నాకైతే నచ్చింది, నేను తీసుకున్నాను. ఒక ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను అనమాట. తను తీసుకుంది, తను ఇప్పుడు వేరే ఉందంట, ఆ అవసరం లేదని చెప్పింది. సరే అని నేను తీసుకున్నాను. అది బాగుందా బాగాలేదా ఒకసారి చెప్పండి. ఇదిగోండి మా ఇంట్లో ఉన్న చైర్కి ఈ హైట్ వచ్చిందనమాట. అంత హైట్ ఉండింది, కానీ క్వాలిటీ మాత్రం బాగుందండి. కొంచెం మందంగా కూడా ఉందన్నమాట. ఆన్లైన్లో అయితే ఇంకొంచెం ఎక్కువే పడవచ్చు అని నాకు అనిపించింది. ఇంకా ఇక్కడైతే టమాటోస్ తెప్పించానండి. ఈ టమాటోస్ తెప్పించి కూడా 2 డేస్ అయిపోతుంది. బయట 70 రూపీస్ 80 రూపీస్ టమాటో ఉంది. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ బయట నుంచి వస్తూ ఉంటే ఆటోలో 100కి 3 కేజీస్ అని చెప్పి చెప్తున్నారట. తెప్పించానా అంటే సరే తెప్పించని చెప్పాను. కొంచెం సన్నగా ఉన్నాయంట అని చెప్పింది. సర్లే తెప్పించు, ఫ్రెష్గా ఉంటే చాలు అని చెప్పా. వచ్చేసరికి అయితే ఇదిగోండి ఇవి ఇలాగున్నాయి అన్నమాట. కొంచెం సన్నగా, కొన్ని లావుగా, కొన్ని మెత్తబడిపోయి అలా ఉన్నాయి. ఏమైనా అంటారు కదా పిండి కొద్ది రొట్టె అని చెప్పేసి, అలాగే ఉంటుంది క్వాలిటీ. మనకు డబ్బులు పెట్టిన దాన్ని బట్టి క్వాలిటీ కూడా ఉంటుంది. ఇక్కడైతే నేను గ్రేడింగ్ చేసుకుంటున్నానండి. కొన్ని ఏమో బాగున్నాయి, కొన్ని చూడ్డానికి బాగున్నా సరే లోపల మెత్తబడిపోయి ఉన్నాయి. అలాంటివన్నీ కూడా సైడ్ తీసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇలా తీసి పెట్టుకుంటే కొంచెం మెత్తగా ఉన్నవి బాగుండి, మెత్తగా ఉన్నవి తొందరగా వాడేసుకొని, కొంచెం గట్టిగా ఉన్నాయి తర్వాత వాడుకోవడానికి ఉంటుందన్నమాట. అన్నీ ఒకే బాక్స్లో పెడితే ఒకటి దాని వెంట నీళ్ళు కారిపోతూ ఉంటాయి. ఇంకా ఇవి ఏంటంటే వర్షాలకి ఆటోలో కూడా తడుస్తూ ఉంటాయి కదండి, అందుకే తడి కూడా ఉంది ఫుల్గా. ఒక 4-5 కాయలు అయితే పోయినాయి, కానీ మిగతా అన్నీ పనికొచ్చాయి అనమాట. ఇంక ఇవి వచ్చేసి కొంచెం గట్టిగా ఉన్నాయండి. ఇవి ఒక వారం రోజులైనా ఉంటాయన్నమాట. నాటుకాయలు అవ్వడం కొంచెం తొందరగానే పండిపోతాయి అన్నమాట. ఇవి వచ్చేసి బాగా పండిపోయినట్టుగా అనిపించింది. ఇవి చూసారు కదా, చిన్న చిన్న డ్యామేజ్లు కూడా ఉన్నాయి.
ఇవి అంతవరకు కట్ చేసి వాడదాము అన్నట్టుగా అయితే పక్కన పెట్టేశాను. ఇంకా కొన్ని అయితే ఇవి వచ్చేసి కొంచెం సగం సగం డ్యామేజ్ అయినాయి. వాడుకుంటే వాడుకోవడం, బాగున్న వరకు తీసుకొని రసమ పెట్టుకోవడం, లేకపోతే పడేయడం. ఇవైతే అసలు పనికిరావన్నమాట. ఇంకా పూర్తిగా ఇదైపోయినాయి, కుళ్ళిపోయినాయి అనమాట. ఈ 4 పూర్తిగా పోయినాయి అంటే ఇవి 4 పోయినాయండి. మొత్తం మీద వేస్టేజ్ తీసేస్తే ఒక 1/4 కిలో పోతాయి అన్నమాట. ఇంక ఇవైతే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఎగ్స్ అయితే నేను ఫ్రైడే రోజు తెచ్చానండి. ఫ్రైడే రోజు తెచ్చాను. మధ్యలో మా పిల్లలకి అవసరమైతే 1-2 వాడేశాను. ఒక బాక్స్లో అలాగే పెట్టేశాను. అవి తీయలేదనమాట. అందులో ఎండుగడ్డి ఉంటుంది కదా, దాని లోపలికి పెట్టేశాను. నాకు ఇంకా ఐడియా కూడా రాలేదు. కాకపోతే ఈరోజు చూస్తే దేనికో లోపల కాక్రోచెస్ వెళ్ళిపోయినాయి. ఆ గడ్డిలెక్కి కాక్రోచ్లు వెళ్ళిపోయినాయి అనమాట. ఇంక ఇది ఇలాగ ఉంటే ఇంకా ఎక్కువైపోతాయని చెప్పేసి ఇవన్నీ కూడా ఇంకా ట్రేలోకి అయితే తీసి పెట్టేసుకుంటున్నాను. తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. ఎగ్ ట్రే అనేది ఇది కాకుండా 30 ఎగ్సే ఒకే దాంట్లో పట్టేది ఉందండి. ఇప్పుడు 30నో 24 ఒకటే లేయర్ వచ్చింది, ఒకటే బాక్స్ వచ్చింది, కొంచెం పొడవుగా పెద్దగా వచ్చింది. అది తీసుకోండి కావాలంటే. ఇది క్యారీ చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది నాకైతే. కొంతమందికి ఇదే కంఫర్ట్గా అనిపిస్తుంది. గుడ్లు లావుగా ఉంటే కింద పెట్టిన అరలో గుడ్లు పైన మళ్ళీ బాక్స్ పెడితే తగులుతున్నాయి అనమాట, లావు గుడ్లు అయితే. సన్నవి అయితే పర్వాలేదు. ఇదనమాట. ఇంకా ఈవినింగ్ టైంలో మాది పాత ఫ్రిడ్జ్ ఉంది కదండి, అది డోర్ విరిగిపోయింది. ఆ డోర్ విరిగిపోయిన తర్వాత కూలింగ్ కూడా పోయిందనమాట. అది పక్కన పడేసి ఇంక అప్పటికప్పుడు కొత్త ఫ్రిడ్జ్ అయితే తెచ్చేసుకున్నాం. ఆ ఫ్రిడ్జ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఇంట్లోనే పడింది. ఈరోజు అయితే ఇంటి ముందుకి చెత్త అదే పాత సామాన్లు తీసుకునేట అతను వచ్చారు. సరే అండి ఇట్లా ఉంది ఫ్రిడ్జ్ అని చెప్పాను. సరే అమ్మా ఇవ్వండి అని చెప్పేసి 500 తీసుకుంటానమ్మా, చిన్న ఫ్రిడ్జ్ కదా అని చెప్పారు. సరే అలాగే తీసుకెళ్ళండి, మాకు అది ఇంట్లో నుంచి పోతే చాలే అనిపించి ఇంక సరే అని చెప్పి 500కి అయితే ఇచ్చాను. ఫ్రీగా ఏం కాదులేండి, అతను నాకు 500 ఇచ్చాడు పాపం. ఇస్తేనే ఆ ఫ్రిడ్జ్ ఇచ్చాను. ఇంకా అతను ఏంటంటే నేను చెప్పాను, మా వారు ఉన్నారండి ఇప్పుడైతే వచ్చి తీసుకెళ్ళండి, మళ్ళీ రేపు మార్నింగ్ అయితే మా వారు ఆఫీస్కి అట్లా వెళ్ళిపోతారు, ఒక్కర్లే దించుకోవాలి మీరు అని చెప్పేసి చెప్పానమాట. సరేనమ్మా వస్తానని చెప్పి ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళిపోయారు. అదైతే 12 ఇయర్స్ బ్యాక్ 12,000కో 13,000కో కొన్నానండి. అప్పటి నుంచి ఇప్పటికీ దానికి ఒక 4,000 అట్లా మళ్ళీ రిటర్న్ పెట్టేసి ఉంటాను రిపేర్లకి. కాకపోతే ఇప్పుడు ఇంకా పూర్తిగా పోయింది. ఇంక దాన్ని రిపేర్ చేయాలన్నా మళ్ళీ 3,000 4,000 అడిగారు. ఇంకొద్దులే అనిపించి పక్కన తీసి పెట్టేశాను. బాగానే వచ్చింది ఫ్రిడ్జ్ అయితే. కాకపోతే చూడడానికి చిన్నగా ఉన్నా సరే స్టోరేజ్ మాత్రం చాలా పడతాయండి. వెజిటేబుల్స్ అయినా లేకపోతే ఇంకేవైనా సరే స్టఫ్ ఎక్కువ పడుతుంది ఆ ఫ్రిడ్జ్లో. బాగుంది. ఇప్పుడు తీసుకున్న దానికంటే కూడా అదే బాగుంది నాకు. ఇంక ఇక్కడైతే ఏదైనా స్నాక్స్ చేద్దాం పిల్లల కోసం అని చెప్పేసి పల్లీ టిక్కీ చేస్తున్నానండి. పల్లీలు అయితే ఒక కప్పు తీసుకొని బాగా వేయించేసుకున్నాను. వేగుతున్నప్పుడే ఒక 10 వరకు బాదం పప్పు వేసుకొని వేయించుకున్నాను. ఒక 2-3 మినిట్స్లో దించేస్తామనగా ఒక 10 పలుకులు జీడిపప్పు కూడా వేసుకొని ఒకసారి రోస్ట్ చేసుకొని మొత్తం చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకొని ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. పల్లీలు అలాగే ఉంచి చేస్తే మా పిల్లలు తినట్లేరు అనమాట. మా జెస్సీ నాకు పళ్ళు నొప్పులు గట్టిగా ఉన్నాయి అని చెప్తుంది. అందుకని ఇంక నేనైతే ఈ విధంగా పౌడర్ లాగా చేశానండి. మనం ఓన్లీ జీడిపప్పుతోని ఓన్లీ బాదం పప్పుతో చేసుకోవచ్చు, లేదంటే కొంచెం జీడిపప్పు బాదం పప్పు పిస్తా పప్పు ఇట్లా క్వాంటిటీ పెంచుకొని కూడా చేసుకోవచ్చు. ఇందులోనే నువ్వులు యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. అవిసె గింజలు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పల్లీలు కొంచెం జీడిపప్పు బాదం పప్పు తీసుకొని చేస్తున్నాను. అవన్నీ ఒక కప్పు ఉన్నాయి కదండి. బెల్లం కూడా ఒక కప్పు తీసుకుంటున్నాను. నా దగ్గర ఒకే రకం బెల్లం లేదు ఒక కప్పు వరకు, అందుకని కొంచెం 2 రకాల బెల్లాలు ఉంటాయి, అది కొంచెం ఇది కొంచెం కలిపేసి వేసాను అనమాట. ఒక కప్పు బెల్లం వేసేసి అందులోనే ఒక 2-3 స్పూన్ల వరకు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసేసి ఈ విధంగా కలుపుతూ ఉన్నామంటే బెల్లం అనేది ఇలా నొరగగా వచ్చేస్తుంది. ఇంకా ఇప్పటి నుంచి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట, పాకం వచ్చిందా లేదా అని. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అలా లో ఫ్లేమ్లో పెట్టుకోకపోతే హై ఫ్లేమ్లో పెట్టామంటే సైడ్స్ కొంచెం వేడి ఎక్కువైపోయి నల్లగా అయిపోతుంది పాకం అనేది. అలా కాకుండా స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉన్నామంటే పాకము మాడిపోకుండా బాగుంటుందన్నమాట. చూసారు కదా, మధ్య మధ్యలో ఇలా వాటర్లో వేసుకొని చెక్ చేస్తూ ఉన్నామంటే ఆ పాకం అనేది కొంచెం తీగగా వచ్చిందంటే ఇంకా రానట్టండి. పల్లి టిక్కీకి గట్టిగా రావాలన్నమాట పాకం అనేది. మనం ఇట్లా అంటే ఒక రాయిలాగా అనమాట, అప్పడంలాగా అట్లా రావాలి. అలా వస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వచ్చిందంటే మనం లాక్కోలేక పీక్కోలేక చావాలి తినేటప్పుడు, అస్సలు బాగోదు. ఇంక ఇప్పుడైతే తీగలాగా వచ్చింది కదా, ఇంకా కొద్దిసేపు ఉడికించుకోవాలి పాకాన్ని. ఈలోగా కొంచెం నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేస్తే మంచి షైనింగ్ ఉంటుందంట పల్లి టిక్కీ అనేది, అండ్ టేస్ట్ కూడా ఉంటుంది. ఇంకా అందుకని చెప్పి కొంచెం నెయ్యి అయితే వేసాను. ఈ నెయ్యి వచ్చేసి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యేనండి.
ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. మళ్ళీ ఒక 3 మినిట్స్ వరకు నేను కలుపుతూ ఉడికించేసాను పాకం అనేది. వాటర్లో వేసినాక వెంటనే కాకుండా ఒక 10 to 12 సెకండ్స్ అట్లా వదిలేసామంటే పాకం అనేది పూర్తిగా ఆరిపోతే మనకి ఎలా వచ్చింది అనేది తెలిసిపోతుందనమాట. చూసారు కదా. ఇప్పుడైతే చెక్ చేద్దాం ఒకసారి. ఇదిగోండి అచ్చులాగా అలాగ లేసి వచ్చేసింది. ఇంకా ఇదైతే సౌండ్ కూడా వస్తుందన్నమాట. చూడండి అదిగో. పాకం అనేది అలా కొడితే సౌండ్ రావాలి, అలా వదిలేసినా కూడా ప్లేట్లో పడ్డప్పుడు సౌండ్ రావాలి. ఇరగదీస్తే ఫట్ అని ఒకేసారి అలా విరిగిపోవాలి సాగకుండా. అలా వస్తేనే మనకు పల్లి టిక్కి చల్లారిన తర్వాత ఒక 4-5 రోజులు ఉన్నా సరే, 10 రోజులు ఉన్నా సరే అది బంక రాకుండా ఉంటుందన్నమాట. ఇంక ఇప్పుడు పాకం అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందుగా నేనైతే ఇందులో కొద్దిగా చిటికెడు కంటే కూడా తక్కువ వంట సోడా వేసాను. ఇదైతే నా సొంత ప్లాన్ అయితే కాదు, యూట్యూబ్లో చూస్తే అట్లా వేస్తే బాగుంటుందని చెప్పారనమాట. అందుకని కొంచెం అంటే కొంచెమే వంట సోడా వేసేసి ఒకసారి కలిపేశాను. ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడి ఉంది కదా, పల్లీలు, జీడిపప్పు, బాదం పప్పు, అది మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోండి, బాగుంటుంది. ఇదంతా కూడా ఇందులో కలిసేలాగా కలిపేసుకోవాలండి. పూర్తిగా కలిసిన తర్వాత స్టవ్ కూడా ఆఫ్ చేసేయాలి, లేకపోతే పాకం అనేది మాడిపోతుంది అనమాట, చేదొచ్చేస్తుంది కూడా. పాకం మాడిపోయిందంటే చేదొచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా కలుపుతూ ఉంటే కొంచెం దగ్గర పడిపోతుంది. వితిన్ 1 మినిట్లో అట్లా దగ్గర పడిపోతుందండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్ మీదకి వేసేసుకొని మనకు ఎంత మందంగా కావాలో అంత మందంగా, అంత పలుచగా అనేది ఒత్తుకోవాలన్నమాట. మీకు మందంగా కావాలంటే లావుగా, లేకపోతే కొంచెం పలుచగా కావాలంటే పలుచగా. నేనైతే ఇక్కడ పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం పలుచగానే అనుకుంటున్నానండి. ఇలా పలుచగా అనుకుంటేనే పిల్లలు తినగలుగుతారనమాట. వాళ్ళకి గట్టిగా లేకుండా ఉంటుంది. ఒక గరిటెకి కానీ ఒక నైఫ్కు స్పూన్కు అట్లా కొంచెం నెయ్యి రాసుకొని ఇలా మొత్తం పళ్ళెం మొత్తం కూడా మనం చేసిన క్వాంటిటీని బట్టి ప్లేట్ అయితే తీసుకోండి. నాకైతే ప్లేట్ కొంచెం చిన్నగా అయిపోయింది. కొంచెం పలుచగా వేసానమాట నేను. ఇలా వేస్తేనే మా పిల్లలు తినగలుగుతారండి. ఇదిగోండి ఇంక ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసి ఆ తర్వాత నైఫ్ తోటి మొత్తం ఘాట్లు పెట్టేసుకున్నాను. ఒక గంటన్నర అలా నాకు పనుండి వదిలేసానండి. ఇంత టైం అనేం కాదు, పూర్తిగా చల్లారేంత వరకు వదిలేస్తే సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత అయితే నేను వెళ్ళి మొత్తం తీస్తున్నాను అనమాట. చూసారు కదా, అలా అంటే మొత్తం ఊడొచ్చేస్తుంది. ఇన్ కేస్ మీకు ఊడి రాలేదు అనిపిస్తే ఒక్కసారి స్టవ్ మీద కానీ, లేకపోతే వేడి కాంచిన నీళ్లు కానీ, లేకపోతే పాలు, అన్నము ఏదైనా వేడివేడిగా ఉంటుంది కదండి, దాని మీద తీసుకెళ్ళి ఈ ప్లేట్ పెట్టేసేయండి. అంటే ఈ పల్లిటికి ఉన్న సైడ్ కాదండి, ఆపోజిట్ సైడ్ ఆ ప్లేట్ అనేది ఆ వేడి అన్నం కానీ ఏదైనా ఉంటుంది కదా దాని మీద, లేకపోతే స్టవ్ మీద పెట్టేశారంటే అది కొంచెం హీట్ అవుతుంది, తొందరగా ఊడొచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఎంత అంటే అంత ఈజీగా మొత్తం కూడా ముక్కలుగా కట్ చేయగలుగుతున్నాను. అస్సలు గట్టిగా లేదండి, చాలా అంటే చాలా బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది. ఇదే కొలతలతో ఒకసారి ట్రై చేయండి. 1 కప్పు పల్లీలకి 1 కప్పు బెల్లం సరిపోతుంది. స్వీట్ కొంచెం తక్కువ కావాలనుకున్న వాళ్ళైతే ఒక 1/2 కప్పు తగ్గించుకున్నా పర్వాలేదు. బెల్లంతోనే చేసుకోండి, హెల్త్కి మంచిది. నిజంగా పిల్లలకైతే ఇష్టంగా తింటారు. నేనైతే ఇలా పలుచగా చేశాను, పిల్లల కోసం ఇలా చేశానండి. ఈసారి అయితే ఇంకేదైనా వెరైటీగా ట్రై చేద్దాం ఇంకోసారి. పర్ఫెక్ట్గా ఒకసారి వచ్చింది అంటే ఇంకోసారి ట్రై చేయడానికి ధైర్యం వస్తుంది కదా. ఇదండి వీడియో. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.